బట్టలు కుట్టేటప్పుడు బాబిన్ థ్రెడ్ని ఎక్కించడం చాలా కష్టంగా ఉందా? అయితే ఈ వీడియో మీకోసమే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబిన్కి కొద్దిగా థ్రెడ్ని చుట్టేసుకోండి. చుట్టేసుకున్న తర్వాత మన ఇంట్లో అవైలబుల్గా ఉన్న వస్తువులతోటి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ స్క్రూ డ్రైవర్ తీసుకోండి. స్క్రూ డ్రైవర్ లోపలికి బాబిన్ని ఇలా ఇన్సర్ట్ చేయండి. వన్ సైడ్ ఇలా మనం పట్టేసుకోవాలి. చేతితో పట్టేసుకొని ఇంకో చేతితో థ్రెడ్ని పట్టుకొని దాన్ని చక్రానికి పెట్టేసామనుకోండి. చక్రం తిరిగిన కొద్దీ బాబిన్ తిరిగి థ్రెడ్ అనేది లోడ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ బాబిన్ అనేది ఇలా ఫ్రీగా ఉండాలి. స్క్రూ డ్రైవర్లో టైట్గా ఉండకూడదు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనందరి దగ్గర అవైలబుల్ ఉండేది సీమ్ రిప్పర్. అదేంటి బట్టలు కుట్లు విప్పుతాం కదా, అదనమాట. సో దీన్ని కూడా సేమ్ బాబిన్లోకి ఇన్సర్ట్ చేయాలి. ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత వన్ సైడ్ ఫింగర్స్ తోటి పట్టుకొని ఇలా చక్రానికి పెట్టి చక్రం తిరిగిన కొద్దీ బాబిన్ తిరిగి థ్రెడ్ అనేది లోడ్ అవుతుంది. చూడండి, ఇలా లోపల బాబిన్ మధ్యలో గ్యాప్ అనేది చాలా ఫ్రీగా ఉంది కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది. నేను ఎలా చేస్తానో ఇప్పుడు చూడండి. నా దగ్గర ఇక్కడ బాబిన్ లోడర్ అయితే ఉంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్రోడక్ట్ చాలా యూస్ఫుల్ అండి. ఇలా బాబిన్ని డైరెక్ట్గా దీనిలోకి ఇలా ఇన్సర్ట్ చేసేస్తే లాక్ పడిపోతుంది. ఆ ప్లాస్టిక్ ఉంది కదా, అక్కడికి టైట్గా ఫిక్స్ అయిపోతుంది అనమాట బాబిన్. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఉంది చూడండి, ప్లాస్టిక్. నేను ఆల్రెడీ చక్రానికి ఆనిచ్చాను. సో సేమ్ అదే పద్ధతిలో చక్రానికి దీన్ని ఆనించి థ్రెడ్ని మన సైడ్ పట్టేసుకుంటే బాబిన్కి ఇలా థ్రెడ్ అనేది లోడ్ అవుతుంది. ఇంకో సైడు మనం పట్టుకోవాల్సిన పని ఏమీ ఉండదు. జస్ట్ ఇలా పట్టేసుకొని మనం థ్రెడ్ని హోల్డ్ చేసుకుంటే చక్రం తిరిగిన కొద్దీ బాబిన్లోకి థ్రెడ్ లోడ్ అవుతుంది. సో ఈ పద్ధతి అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ ప్రోడక్ట్ కూడా నాకు చాలా బాగా యూజ్ అయ్యిందండి. నేను మీకు ఇప్పుడు దీంతో చేసిన థ్రెడ్ లోడింగ్ని చూపిస్తాను. ఎలా ఉందో మీరే కింద కమెంట్ చేయండి. ఎంత బాగుందో చూడండి, ఎంత నీట్గా వచ్చిందో. ఇలా ఉంటే మనకు స్టిచ్ చేసేటప్పుడు ఎలాంటి ఇష్యూస్ రావన్నమాట. సో ఈ విధంగా బాబిన్ని లోడ్ చేసుకోవాలి. లోడ్ అయిన బాబిన్ని ఏ విధంగా మిషన్లో పెట్టాలో ఇప్పుడు చూపిస్తాను. సో మన దగ్గర ఇలా లోడ్ అయిన బాబిన్ ఉంటుంది కదా, ఈ బాబిన్ని మనకి మిషన్ కోసం ఒక క్యాప్ ఇస్తారు. ఈ క్యాప్లోకి ఈ విధంగా ఇన్సర్ట్ చేయండి. లోపలికి ఇలా పెట్టేసిన తర్వాత ఇదిగోండి వీడియోలో చూపించినట్టుగా థ్రెడ్ని లాగండి. లాగేసిన తర్వాత ఇలా క్యాప్ రెడీ అవుతుంది. సో దీన్ని ఇదిగోండి ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఇలా ఇన్సర్ట్ చేయండి. పైన మనకు చిన్న హోల్ ఉంటుంది చూడండి, ఆ హోల్లోకి ఈ క్యాప్ యొక్క కొండి ఉంది కదా, అది లాక్ పడిపోవాలి. సో ఇలా లాక్ పడిపోతే మన క్యాప్ మూవ్ చేసినప్పుడు తిరగదనమాట. ఓన్లీ లోపల బాబిన్ మాత్రమే తిరుగుతుంది. ఆ విధంగా మనం క్యాప్ని లాక్ చేసుకోవాలి. ఇప్పుడు థ్రెడ్ని ఎలా నీడిల్లోకి ఎక్కించాలో చూడండి. ఈ వీడియోలో చూపించినట్టుగా ఫస్ట్ పై నుంచి థ్రెడ్ని తీసుకొచ్చి కింద టెన్షన్ ఉంది చూడండి, దీని సెంటర్లో ఈ రెండు ప్లేట్ల మధ్యలో నుంచి మనం థ్రెడ్ని లాగాలి. థ్రెడ్ని ఇలా పైకి లాగాలి. కింది నుంచి పైకి ఇలా హోల్ చేసి రెండు ప్లేట్ల మధ్యలో నుంచి హోల్ చేసి ఇలా పైకి లాగాలి. సో ఇలా లాగేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి ఒక కొండి వేలాడుతుంది చూడండి పైన. ఈ కొండి లోపల హోల్ ఉంది కదా, ఈ హోల్లో నుంచి తీసుకురావాలి. ఇదిగోండి, ఈ కొండి లోపల హోల్లోకి వెళ్ళి థ్రెడ్ని వెనక వైపు నుంచి ఇలా తీసుకొచ్చుకోవాలి. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కింద చిన్న హుక్, రౌండ్ హుక్ ఉంది కదా, ఈ రౌండ్ హుక్ లోపలికి థ్రెడ్ని ఇలా ఇన్సర్ట్ చేయండి. అంటే మనం స్టిచ్ చేసేటప్పుడు థ్రెడ్ అనేది అటు ఇటు అవ్వకుండా ఇది ప్రాపర్గా హోల్డ్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా మనం నీడిల్లోకి పెట్టేసుకోవాలి. కుట్టేటప్పుడు ఊకే దారం తెగినా కూడా ఈజీగా ఎక్కించుకోవడానికి నేను ఈ ప్రోడక్ట్ని అయితే యూస్ చేస్తాను. ఎన్నిసార్లు మనకు థ్రెడ్ ఊడినా మనం థ్రెడ్ని ఎక్కించుకోవడం చాలా ఈజీ అవుతుంది. అండ్ ఇది చాలా మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ అనమాట. సో ఈ ప్రోడక్ట్ ద్వారా నేను థ్రెడ్ని ఎలా ఎక్కిస్తానో ఇప్పుడు చూడండి. ఫస్ట్ దీన్ని తీసుకెళ్ళి ఇదిగోండి ఇక్కడ హోల్ ఉంటుంది కదా, చిన్నగా మనకు కనిపించకుండా చాలా చిన్న హోల్ ఉంటుంది. సో ఈ హోల్లోకి ఈ వైర్ని ఇలా ఇన్సర్ట్ చేయండి. ఇలా లోపలికి అనేస్తే చూడండి ఎంత పెద్ద హోల్ వచ్చిందో. ఇప్పుడు మనం దూరం నుంచి డైరెక్ట్గా దీనిలోకి థ్రెడ్ని ఇలా పెట్టేసుకొని దీన్ని లాగేసుకోవాలి. ఇలా లాగేస్తే థ్రెడ్ అనేది ఆ చిన్న నీడిల్ హోల్లోకి వెళ్ళి బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా చాలా సింపుల్గా ఈజీగా మనం థ్రెడ్ని ఎక్కించుకోవచ్చు. సో ఇలాంటి చిన్న మిషన్స్ ఉన్నా కూడా మనం స్టిచ్చింగ్ అనేది ఇంట్లోనే పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. అండ్ చాలా యూస్ఫుల్ ప్రొడక్ట్స్ తోటి ఇలా ఈజీగా మన స్టిచ్చింగ్ పద్ధతిని మార్చుకోవచ్చు అండి. మీకు కూడా ఈ ప్రొడక్ట్స్ యూజ్ అవుతాయని నేను ఈ ప్రొడక్ట్స్తో పాటు ఎలా ఈ మిషన్ని యూజ్ చేయొచ్చు అనే వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.
వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఈ మిషన్‌కి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్‌ని మీతో షేర్ చేసుకుంటాను. బిగినర్స్‌కైతే ఈ మిషన్ చాలా పర్ఫెక్ట్ అండి. చాలా రఫ్ అండ్ టఫ్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి డ్యామేజ్ అవ్వదు. థాంక్ యూ ఫర్ వాచింగ్.